హోం మంత్రి అమిత్ షా గారు కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్ లో ప్రసంగించడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పై చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీజేపీ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గానీ దేశంలో విద్వేషాలు పెంచి విషపు గాలులు దేశంలో వీచేలా ప్రవర్తన చేస్తుందనే విషయం అందరికీ సుస్పష్టం. నిన్న 2019లో చట్టం చేసి సుమారు 4.5 సంవత్సరాల తర్వాత రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి సిఏఏ చట్టంను నోటిఫై చేయటం జరిగింది. ఒక వర్గం ప్రజల్లో భయాందోళనను సృష్టించే ప్రయత్నం అనేది వారు చేయటం జరిగింది. అదే విధంగా ఈరోజు ఇంతకు ముందు ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం జరిగింది. మీరు ఒక మతానికి వ్యతిరేకంగా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారనే మాట నేను వారిని సూటిగా ప్రశ్నిస్తాను. మీరు ఈ దేశానికి హోం మంత్రి, అన్ని వర్గాలు మతాల ప్రజలను అనేది సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్న మీరు 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 4% రిజర్వేషన్ ను రద్దు చేస్తామనేసి ఈనాడు ప్రకటించడంలో మీ ఉద్దేశం ఏమిటనే మాట మీకు మనవి చేస్తా ఉన్నారు. మీరు మరో జన్మ ఎత్తినా గానీ తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ ను మీరు రద్దు చేయలేరు. మీరు భవిష్యత్తులో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. మీరు ఏదేదో కలలు కంటున్నారు. ఇప్పుడు సమావేశంలో ఆయన చెప్పిండు తెలంగాణ నుండి లోక్సభకు 12 సీట్లు గెలవాలి, మనం గెలుస్తామన్న మాట చెప్పడం జరిగింది. లాస్ట్ టైం మీకు 4 వచ్చినట్టున్నాయి, అందులో 1-2 మిగులుతుందా లేదా మీరు చూసుకోండి అన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నా. మీరు బాధ్యతాయుతంగా మాట్లాడండి, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి. మీరు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే హిందువులు సంతోషిస్తారని గిట్ట మీరు అనుకుంటే అది మీ భ్రమ. ఈ దేశంలోని హిందువులు అందరితో అన్ని మతాల వారితో కలిసిమెలిసి ఉండాలనే భావనలో ఉంటారు కానీ విద్వేషం పెంచుకోవాలనే భావనలో ఉండరనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఇంకొక ప్రధానమైన మాట మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన తీరుతోటి ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే మాట స్పష్టమైంది. ఆయన కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్తూ ఒక పెద్ద చిట్టాను, ఏ స్కామ్ జరిగింది అనేసి ఆ పేర్లు చెప్తూ ఒక పెద్ద చిట్టాను మాత్రం చదివిండు. దాంతో పాటు తెలంగాణ ఫ్రైడ్ పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ కూడా లక్షల కోట్ల అవినీతి జరిపిందన్న మాట చెప్పి ఆ చిట్టాను మాత్రం నేను చెప్పదలుచుకోలేదని చెప్పిండు. ఎందుకు? కాంగ్రెస్ యొక్క అవినీతి యొక్క చిట్టాను విప్పిన నీవు, ఆ డీటెయిల్ చెప్పినటువంటి నీవు, బీఆర్ఎస్ యొక్క లక్షల కోట్లు అవినీతి జరిపిందని చెప్పిన మీరు ఆ చిట్టాను అనేది ఎందుకు చెప్పలేరు అంటే అంతర్గతంగా మీరు వారు ఒకటే అనే విషయం మీరు స్పష్టం చేస్తున్నారన్నమాట మనం చేస్తా ఉన్నాం. మజ్లిస్ కాంగ్రెస్ ఒకటే అనే మాట మీరు మాట్లాడుతున్నారు. మజ్లిస్ అనేది మీ ప్రోద్బలంతోటేనే దేశంలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేయటం జరిగింది, అది జగమెరిగిన సత్యం. మజ్లిస్ కు ఫండింగ్ చేసింది మీరే ఫండింగ్ చేసేసి అటు మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో నిలబెట్టింది మీరే. మరొక వైపు కాంగ్రెస్ మజ్లిస్ ఒకటే అనే మాట మీరు మాట్లాడటం అది సరికాదు అనే మాట మనం చేస్తూ, అమిత్ షా గారు మీరు దేశానికి హోం మంత్రి, మీరు 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని పని చేయాలనుకుంటే పని చేయండి, మాకేమటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ సీట్లను గెలవటానికని దేశంలో ఉండే ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం మాత్రం సరికాదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చినటువంటి ముస్లిం రిజర్వేషన్ ను రద్దు చేయటం కూడా మీ తరం కాదనేసి నేను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.